రప్పించండి నా తండ్రి ఎక్కడో నుండి అంటే పోతవారం ఇదండి మాది. రప్పించి మీకు వాక్యం చెప్తున్నారు, మీకు ప్రయోజనం కొరకు, మీ జీవితాన్ని మార్చడం కొరకు, మిమ్మల్ని ఒక సమర్పణలోకి తీసుకురావడానికి, బాప్టిజంలోకి నడిపించడానికి, సంఘ ప్రయోజనం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఆయన పని చేయడానికి నిన్ను బ్రతికించాడు. నిన్ను నన్ను ఏ పాట వాళ్ళమండి, నేను చనిపోవాలి, నువ్వు చనిపో, కరోనా టైంలో ఎప్పుడో ఎగిరిపోవాలి. కానీ ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ అలా ఉంది మన మీద. ఇప్పుడు ఏమంటున్నా తల్లిలారా, మీ మీద కూడా ఆయన దయ ఉంది. నువ్వేదో ఆయన పని చేస్తావని ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్ ఇప్పటికైనా ప్రభు కొరకు ఉపయోగించుదువు గాక, ప్రభు కొరకు జీవించుదువు గాక, ప్రభు స్వాత చెప్పుదువు గాక. సమరయ పట్టణం అంతా కదిలించింది సమరయ స్త్రీ. మరి నువ్వేం చెప్తున్నావు సువార్త? నీకంతా తెలుసు కదా, క్రీస్తు పుట్టాడని తెలుసు, మరణించాడని తెలుసు, మరలా వస్తాడని తెలుసు, ఆయన లేచాడని తెలుసు. మరి నువ్వేం చేస్తున్నావు? యవనస్తులారా, యవన బిడ్డలారా, జాగ్రత్త. మీ యవన వయసును కాపాడుకోండి. మీ తల్లిదండ్రులు నిన్ను ఎంతగానో చదివిస్తున్నారు, నిన్ను ఎంతగానో కష్టపడి చెమటూచి హాస్టల్లోనని కాలేజీలు కానీ పంపిస్తుంటే మీరు ఎంతవరకు బిడ్డలకి న్యాయం చేస్తున్నారు? నీ తల్లిదండ్రులకి ఒక్కసారి చిన్నగా అలవాటు అవుతున్నారేమో. మీ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకి ఒక్కసారి మీరు గద్దించకపోతే వాళ్ళ పాడైపోతారు. చిన్నగా సిగరెట్కి, మందు పానానికి అలవాటు అవుతున్నారేమో. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడే మీరు గద్దించాలి. తల్లిదండ్రులుగా మీరు ఉన్నందుకు బిడ్డలు కావాలి, గర్భఫలం